హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీకు కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా అయితే నేను ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ చేయలేదు కదా. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. హోప్ ఎలా వస్తుంది ఏంటని ఇప్పుడే పాలు మరగబెట్టేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను. వాటర్ మిలన్ అనమాట, కట్ చేసి ఇచ్చాను. అది కూడా తింటున్నాడు అనమాట. బొమ్మలు అయితే పడేస్తుంటాడు, అది 10 సార్లు నేను తీస్తూ ఉండాలి. నేనైతే నైట్ నేను ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను, ఆ దోశలు గాని వేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏదైతే అది. ముందైతే చట్నీ చేసేద్దాము అని నేను ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను అంట్లు తోమేస్తాను. చూసారా ఎన్ని ఉన్నాయో అసలు, అదేంటో తెలీదు, అసలు చాలా అయిపోతుంటాయి. నాకే అనిపిస్తుంటది ఏట్రా బాబు నేను ఇన్ని వాడుతున్నాను అని. అది ఫస్ట్ అయితే అంట్లు తోమేద్దాం. ఇండస్ట్ వ్యాలీ నుంచి కుక్వేర్ తీసుకున్నాను కదా. నాకైతే నచ్చే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఒకసారి మీకు నచ్చితే బడ్జెట్ మంచిగా సెట్ అయిపోతే మాత్రం తీసుకోండి. ఎవరైనా వీడియో చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను, చూసేసేయండి ఆ వీడియో. ఇంకెక్కడి నుంచి అయితే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేనైతే ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అయితే ఓకే, ఫస్ట్ అయితే అన్ని క్లీన్ చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈవినింగ్ ఏం చేస్తాను నైట్ వరకు అని అది కూడా చూపించాలి అన్నట్టు నేనైతే చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేశాను, ఎక్కువే యాడ్ చేయలేదు. మొత్తం క్లీన్ చేసుకున్నాక కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ సమ్మర్ వేడికైతే అసలు జడ వేసుకోలేకపోతున్నాం. ఇలా పోనీ పెట్టుకొని పైకి వేసేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం అప్పుడప్పుడు చల్లగా అనిపిస్తుంది గానీ, ఒక్కొక్కసారి మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. అది కిచెన్‌లో మాత్రమే. అయితే నేను షూట్ కోసం అయితే నేను రెడీ అయ్యాను. షూట్ అయిపోయింది. సర్లే ఇలాగే వ్లాగ్ చేసేద్దాం అన్నట్టు నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న కుక్‌వేర్ వాడి చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ టైం వాడబోతున్నా. చెప్తానన్నాను కదా ఎలా ఉంటది ఏంటి అని కూడా, అందుకని ఒకసారి వాడి అసలు ఎలా ఉంది ఏంటని చెప్తాను. దీంట్లో అయితే ఆయిల్ తక్కువ పడుతుంది అని నేను విన్నాను. మరి చూడాలి ఎంతవరకు ఆయిల్ తక్కువ పడుతుంది, మరి ఎక్కువ పడుతుందా అని కూడా చూడాలి. ఎందుకంటే ఇది కొంచెం దళసరిగా రావడం వల్ల ఆయిల్ అయితే తక్కువే పడుతుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఓవరాల్ కుకింగ్ లో అసలు ఆయిల్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇంకా అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఆ రోజు 9కే వచ్చేసారు. నేనైతే చట్నీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే అల్లం వేసుకుంటాను నేను. అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఎనీ చట్నీలో వేసుకుంటాను. అంటే స్కిప్ చేయననమాట. వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా పచ్చిమిరపకాయలు, తెలిసిందే కదా పల్లీ చట్నీ చేసుకునే ఇది. నేను అంతా ఏం చూపించట్లేదు. జస్ట్ అంటే కళాయి అంటుతుందా లేదా, కొంచెమే ఆయిల్ వేసాను కదా అన్నట్టు చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ పల్లీ చట్నీ తర్వాత కూడా నేను ఉల్లి చట్నీ చేశాననమాట. ఉల్లి చట్నీ మీలో ఎంతమందికి తెలుసో తెలియదనేది నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. నాకు శ్రీకాకుళం వచ్చాకే ఉల్లి చట్నీ అని తెలుసనమాట. అంతవరకు నాకు ఉల్లి చట్నీ ఏంటో కూడా నాకు తెలియదు. అది కూడా మా మామయ్య, మా అత్తయ్య కొంచెం అలవాటు చేస్తే ఆ కొంచెం అల్లం అయితే ఆల్రెడీ కొంచెం ఉంచేసాను. దీంట్లోనే ఎండుమిర్చి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఒక 5 వేసుకున్నాను ఎండుమిర్చి అయితే. ఉల్లి చట్నీ అని చెప్పాను కదా, అంత స్పైసీగా ఉండకూడకుండా కొంచెం స్పైస్ తక్కువే వేస్తున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, కొంచెం జీలకర్ర. కొంతమందికి అయితే ఉల్లి చట్నీ అస్సలు తెలియదంట. అంటే నేను మా ఊర్లో ఉన్నంత వరకు ఉల్లి చట్నీ తెలియదు. నేను శ్రీకాకుళం ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి నాకు ఉల్లి చట్నీ తెలుసు. ఎంతమందికి ఉల్లి చట్నీ తెలియదు అని అనేది నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంక ఉల్లిపాయలు వేసుకోవడమే అనమాట. కొంచెం అంటే వేపేసుకున్నట్టు అయిపోవాలన్నమాట. ఈ టమాటాలు అనేది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. టమాటాలు వేసాక ఉప్పు వేసేసుకుంటే అంటే బాగా మగ్గుతాయి అనమాట. చూసారుగా నేను ఆయిల్ అయితే ఇంకేం వేయలేదు, దాంతోనే చేస్తున్నాను. అడుగైతే ఏం అవ్వలేదు, బానే ఉంది. ఇదైతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా ఈ ఉల్లి చెట్టు. మా వదిన కూడా ఇలాగే చేస్తా. మా లక్కీ బాబు అయితే అక్కడ అరుస్తున్నాడు. అరుపులు వినిపిస్తున్నాయా మీకు? అలాగా ఆడుకుంటూ అరుచుకుంటూ ఉంటాడు. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట.
యాక్చువల్లీ ఎప్పుడో స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా కానీ చాలా చెమటలు పట్టి, సరే ఎలాగో ఇడ్లీ పెట్టినప్పుడే చేసేస్తే అయిపోతుంది కదా అని నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. వేగిపోయి ఇవి అయితే దీంట్లోకి ఒక 2 టమాటాస్ అయితే తీసుకున్నాను అనమాట. నేను అవి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా, ఉప్పు వేస్తే మగ్గిపోతాయి అని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ పల్లి చట్నీలోకి అయితే ఉప్పు, పంచదార కూడా కొంచెం వేస్తాను, చింతపండు కూడా వేస్తాను అనమాట. పంచదార కూడా వేస్తాను కొంచెము, అంటే అన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట టేస్ట్ అయితే. నేను అందుకనే పంచదార అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇంకా చింతపండు, ఇది పిక్కలేంది ఉంటది కదా, పిక్కలేంది కూడా చింతపండు వేసేస్తాను అనమాట. పెక్కున్నది పెక్కలేంది 2 రకాలు తీసుకుంటానండి. పెక్కున్నది అయితే రసంకి వీటికి వాడుతూ ఉంటాను. పిక్కలేంది అయితే ఇదిగో ఇలాగే అన్నా చట్నీస్ లో వేయాలన్నా, అంటే స్పీడ్ గా అయిపోయేటట్టు పిక్కలేంది అయితే తీసుకుంటాను. మెత్తగా కుక్ అయిపోయి వాటర్ కూడా వచ్చేసాయి అనమాట దీనిలో లోపల నుంచి అయితే. బాగా వాటర్ కూడా అంత దగ్గర పడిపోయాక మిక్సీ చేసుకోవడం అనమాట. అంటే ఇంత వాటర్ తో యాడ్ చేసుకుంటే నీరు నీరుగా అయిపోతుంది, కొంచెం ముద్దలాగా ఉంటేనే బాగుంటది అనమాట అల్లం చట్నీ. ఇదైతే ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం, అయిపోయింది అనమాట. ఇంకా పల్లి చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇడ్లీ పాత్ర మొత్తం తీసి కడుగుతాం కదా, నేనైతే అన్ని కడుగుతానండి. అన్ని నీట్ గా ఉన్నా సరే మళ్ళీ వంట చేసే ముందు అన్ని కడుగుతాను ఖచ్చితంగా. నా చేదస్తమో ఏంటో మరి నాకు అర్థం అవ్వదు కానీ అన్ని నీట్ గానే కడుక్కుంటాను. అదే మా హస్బెండ్ అంటారు, 10 సార్లు కడుగుతానే ఉంటావు అలాగా అని, అవి అరిగిపోతాయి కదా అన్నట్టు అంటారు అనమాట. మరి చిన్నపిల్లలు ఇంట్లో అయితే ఖచ్చితంగా అన్ని క్లీన్ చేసుకోవాలి కదా అన్నట్టు నేను అంటాను అనమాట. అది నిజమే అని కొంచెం హెల్ప్ కూడా చేస్తారు. చెప్పాను కదా తొందరగా వస్తారని, ఇంకా వీడియో షూట్ చేయమంటే చేస్తున్నారు అనమాట. వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ నేనే తీసుకుంటాను. అప్పుడప్పుడు ఇలా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. ఇంక ఇడ్లీ పెట్టేశాక ఇంకా అసలు చెమటలు అయితే అలా కారిపోతానే ఉన్నాయి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక ఇడ్లీ పెట్టి రాగానే ఇంకా చట్నీ అయితే వేసేసాను అనమాట. ఇదైతే చల్లగా అయిపోయింది, ఇంకా గ్రైండ్ చేసేద్దాం. కూడా మరిగిపోతున్నాయి అనమాట. ఈ టవల్స్ గురించి అడిగారు కదా, నేనైతే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ టవల్ గురించి అయితే. ఈ చట్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది ఏమీ కాదు, ముందు చట్నీ వేసాను కదా ఆల్రెడీ, ఆ చట్నీదే అనమాట. ఇది కూడా ఇంకా మిక్సీ చేసేసుకొని తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనైతే వేసుకోను. అయిపోయింది చట్నీ అయితే. మంచి టేస్ట్ వస్తుంది, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నప్పుడు తిన్ననే అన్నాను అనమాట. తర్వాత మా మామయ్య అత్తయ్య మాత్రం తిను ఒకసారి ట్రై చెయ్యి, నీకు నచ్చుతుంది ఖచ్చితంగా అంటే ఒకసారి ట్రై చేశాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఉల్లి చట్నీ అయితే. అయితే ఉత్తి ఉల్లిపాయలతోనే చేస్తారు చాలా మంది, ఆ కానీ నేను దాంట్లో ఒక టమాటా యాడ్ చేశాను. మా వదిన ఎప్పుడో ఒకసారి అలా చేసింది నేను చూసాను అనమాట. అప్పటి నుంచి ఒక టమాటా కానీ 2 టమాటాలు కానీ క్వాంటిటీ బట్టి యాడ్ చేస్తాను. అలా యాడ్ చేశాను అనమాట. ఒకవేళ ట్రై చేస్తే నాకైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు అందరూ ఇన్స్టాగ్రామ్ లో చక్కగా మెసేజ్ చేస్తున్నారు, ఇలా అలా మంచిగా మెసేజ్ చేస్తున్నారు, మర్చిపోవద్దు. చూసారా ఫుల్ స్వెట్టీగా ఉందన్నమాట, అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాం. ఇంకా ఇడ్లీ ఇంకా చట్నీస్ అన్ని పట్టుకొని అయితే మేము ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోవాలి. రూమ్ లోనే ఇంక తినేస్తాం, ఇంకా హాల్లో తినేంత సీన్ అయితే లేదు. అసలు చెమటలు అయితే అలా కారిపోతూనే ఉన్నాయి. ఇంక ఈ పోనీ అంటారా, మీరు ఏమనుకోవద్దు, పైకి పెట్టుకోవాల్సి వచ్చింది, మరి మొత్తం స్వెట్టి కదా అందుకని పైకి పెట్టుకున్నాను. ఇడ్లీ అయిపోయాక ఇడ్లీ కూడా చూపించేస్తాను. అయిపోతుంది ఆల్రెడీ ఇడ్లీ. ఫస్ట్ అయితే మా బాబు పెట్టేసి ప్రశాంతంగా నేను మా హస్బెండ్ అయితే తింటాం అనమాట. చూస్తూ ఉండండి. చూసారా బొమ్మలన్నీ ఇలా పడేసి మా బాబు అయితే ఇంకా రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇవన్నీ చదురుకొని తీసి గ్లాసులు గిన్నెలు ఇవన్నీ పడేస్తాడు అనమాట. చూసారా మొత్తం ఆ బీరువా కిందకైతే తోసేస్తాడు. ఇలా ఉంటది ఇల్లంతా కూడా. ఇంకా వంట అయితే అయిపోతుంది అనమాట. అవుతున్నాయి ఇడ్లీ అయితే. చట్నీ అయితే ఒక దాంట్లోకి అయితే తీసేస్తాను. ఇది వరకు మా బాబుకు కూడా సపరేట్ గా కొంచెం తీసేదాన్ని, అంటే ఎండుమిరపకాయలు ఒక్కటే వేసి మొత్తం చట్నీ అంతా చేసేసి తర్వాత అంటే మిగతా ఎండుమిరపకాయలన్నీ వేసేదాన్ని. ఇప్పుడు తను తినేస్తున్నాడు స్పైస్ ఎక్కువైనా సరే, కానీ అంత పెట్టకూడదు, అంత తిండు కూడా. ఉల్లి చట్నీ నార్మల్ చట్నీ అయితే ఎక్కువ తింటాడు, అందుకని అది కొంచెం స్పైస్ తక్కువ వేసి చేస్తాను అనమాట.
మేమైతే కొంచెం లిక్విడ్ గానే చట్నీ అనేది తింటామండి, మరి ముద్దలుగా తినము. కొంతమంది ముద్దగా అలా ఇష్టపడతారు, మాకు అలా ఇష్టం ఉండదు. మా ఇద్దరికి కూడా ఇలా నీరులాగా కొంచెం ఉంటేనే మా హస్బెండ్ బాగా తింటారు, నేను బాగా తింటాను అనమాట. లేదంటే అంటే ఎందుకు కొంచెం నీళ్ళు వేసుకుంటే అయిపోద్ది కదా అని అనుకునే టైపు మేమిద్దరం కూడా. యాక్చువల్లీ తాలింపు కూడా వేస్తారు, నేనైతే వేయలేదనమాట. ఇంకా టైం అయితే 9:30 దాటిపోతుంది, మళ్ళీ మా బాబు తినే టైం అయిపోయింది అని నేనైతే ఇంకా కొంచెం అదైతే వేయలేదు. కళాయి కూడా ఇంకా షింక్ లో పడేశాను. మా హస్బెండ్ కూడా ఈరోజు తొందరగా వస్తారు, 9కి అలాగ వస్తారు అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని కూర్చున్నారు. అది